హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. క్యారెట్ హల్వా చేసుకుందామా? నేను ఇక్కడ అర కేజీ క్యారెట్స్ తీసుకున్నానండి. వాటిని బాగా వాష్ చేసుకొని ఇలా పీల్ తీసుకొని ఇలా చిన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. క్యారెట్లో ఉన్న బీటా కెరోటిన్ విటమిన్ ఏగా మారి ఐసైట్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ స్కిన్కి కూడా చాలా యూస్ అవుతుంది. ఈ క్యారెట్ హల్వాని స్పెషల్‌గా వింటర్ సీజన్‌లోనే చేస్తారు. ఇందులో వేయడం కోసమని నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్ ముక్కల్ని బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఈ నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్‌లలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇవి మన బాడీకి, స్కిన్‌కి చాలా మంచివి. ఈ డ్రై ఫ్రూట్స్‌ని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్‌ను నెయ్యి కొంచెం హీట్ ఎక్కాక ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో కొద్దిగా పాలు వేసుకోవాలి. నేను అర లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. ఇలా పాలు వేస్తూ అలా కలుపుతూ ఉండాలి. పాల్లో కాల్షియం ఉండడం వల్ల మన ఎముకలకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. పాలలో ప్రోటీన్, పొటాషియం, విటమిన్ డి అండ్ బి వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ఇలా పాలు కొంచెం దగ్గరైన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు మనకి ఎంత దగ్గరగా అయితే టేస్ట్ అంత బాగుంటుంది క్యారెట్ హల్వాకి. తర్వాత అరకప్పు పంచదార వేసుకున్నానండి. స్వీట్ ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. అలా షుగర్ వేసుకుని అది కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి, లేదంటే లోపల అడుగంటేస్తుంది. పాలు కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఈ క్యారెట్ హల్వాని ఇలా కాకుండా వేరే పద్ధతిలో కూడా చేస్తారు. ఇలా తురుముకోవడం కష్టంగా అనిపిస్తే ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని కూడా చేస్తారు. మీరు ఏ పద్ధతిలో అయినా ట్రై చేయొచ్చు. ఎలా చేసినా సరే చాలా బాగా వస్తుంది క్యారెట్ హల్వా. చూడండి, పాలు బాగా దగ్గరికి అయిపోయి మనకి హల్వా రెడీ అయిపోయింది. ఈ క్యారెట్ హల్వా చేయడం చాలా ఈజీ. మన వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.